సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఆదివారం జరిగిన వివాహ వేడుకకు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పట్టభద్రుల టీచర్ల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆదిలాబాద్ మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎన్నికలు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27వ తారీఖున జరగబోతాయి. అదే పద్ధతిలో వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లా సంబంధించిన టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా ఎన్నికలు జరగబోతాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అడ్రస్ లేని ఫేక్ పేపర్లలో, అడ్రస్ లేని ఫేక్ అకౌంట్లలో, సోషల్ మీడియాలో అనేక రకాల విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాను. నేను టీచర్లు కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ చాలా విద్యులు, అన్ని విషయాల పట్ల సమగ్రమైన అవగాహన కలిగిన వాళ్ళు కాబట్టి ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు, విష ప్రచారాలు, ఫేక్ వార్తలని నమ్మవద్దని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. ధీరుడు ఎప్పుడు కూడా బరిగిసి కొట్లాడతాడు. కుట్రదారులు, గెలవలేని వాళ్ళు, సత్తా లేని వాళ్ళు, ప్రజాక్షేత్రంలో పలుకుబడి లేని వాళ్ళు మాత్రమే ఇట్లాంటి ఫేక్ న్యూస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇవాళ గత నెల రోజులుగా భారతీయ జనతా పార్టీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి గారు, అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొమరయ్య గారు ఈ ప్రాంతంలో అసలు నెల పైన రోజుల నుంచి చాలా సీరియస్గా తిరుగుతూ ఉన్నారు. మొత్తం పార్టీ యంత్రాంగం అంతా, మా పార్లమెంట్ సభ్యులు కావచ్చు, మా శాసన సభ్యులు కావచ్చు, మా జిల్లా అధ్యక్షులు కావచ్చు, రాష్ట్ర పార్టీ మొత్తం వ్యవస్థ కావచ్చు, అందరూ సీరియస్గా ఇన్వాల్వ్ అయి పనిచేస్తూ ఉన్నారు. సమన్వయంతో బ్రహ్మాండంగా ముందుకు పోతున్నప్పుడు ఓర్వలేక, తట్టుకోలేక ఎట్లనే చేసుకొని ఓడగొట్టాలన్నటువంటి ప్రయత్నమే ఇవాళ డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారు. కొత్త నాయకులు కించపరిచి మాట్లాడారు, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. నేను పట్టభద్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మోడీ గారి నాయకత్వంలో నిరుద్యోగ యువతకి ఇవాళ 2024-25లో 4 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపాలనే ప్రయత్నం కానీ, 2025-26 బడ్జెట్లో కూడా ఇవాళ నడుస్తున్న ఇండస్ట్రీస్కి, నడుస్తున్న వ్యాపారాలకి సపోర్ట్ చేయడమే కాకుండా కొత్తగా ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళకు, కొత్తగా వ్యాపారం చేసుకునే వాళ్ళకు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.